అబ్బా మంచి మంచి ముగ్గులు వేసిండ్రు కదనే. నాకన్నా రావు గంత మంచి ముగ్గులు. ఆవో గిది లోపల వేసుకున్నది ముగ్గు, గిడి వేసుకుంటే ఏమవుని అందరికి కనబడపోవునా? నాడు ఇంటి వేసుకున్నది. ఆగో మా చెల్లె ముగ్గు జోరుదారు వేసింది. అవునే చెల్లె, అప్పాలు చేసినావానే? చేసిన. ఏమేం చేసినావు? సకినాలు చేసిన, అరిసెలు చేసిన, లడ్డూలు చేసిన. నీకేంది చెల్లె, మంచిగా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడండ్రు అన్ని తీర్ర చేసిర్రు, మంచిగా కడుపు నిండా ఇంట్లో కూర్చుండి. నువ్వు చేయలేదా అప్పాలు? మరి ఇంకా చేయలేదు చెల్లె, ఇవాళ చేస్తా. నిన్ననే బిడ్డున్నాడు వచ్చిండ్రు. అవు గాని కోడలు వేయి రావగారికి. ఒక్కరు వేయరు, ఒక్కరు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు వేయరు. ఇక అది ఆడో 4 సకినాలు వస్తుకొని వస్తుంది కావచ్చు. సరే నేనేం పోయేస్తా. ఏమైనా శ్రీశైలం ఇలా పండుగ అత్తగారింటికి పోలేదా? పోతున్నా. అవునా పిల్లగా, మరి మీ పొల్లీడ సకినాలు పోసిందా లేకపోతే అమ్మగారింటి కాడికి వెళ్ళి పట్టుకొచ్చుకుంటదా? ఏం ఒక్కదేం చెప్తే పోసావా? ఎప్పుడు వాళ్ళ అవ్వగారింటికి తీసుకొస్తుంది. నీకేందో ఈ మంచిగా మనవరాలు పెయిన్ వేయకుంటే చేస్తుంది. ఏమన్నా పిండి పట్టించుకచ్చుడా లేకపోతే మూకుడు కాడ కూర్చుండి కాల్చుడా? పొయ్యి మీద పొంగు ఉడుకుడుకు మింగు అని ఇట్లా తెచ్చుడుతోట సాయాలు నానేసుకొని తింటావచ్చు కదా. అంతే మరి. ఇంకా గంటే అంటూ నవ్వుకుంటా. తిరమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట, గట్టున్నదో నీ కథ కూడా. వాళ్ళ పొద్దుగాల పోయి అత్తగారింటి కాడ తిరుక్కుంటూ తాక్కుంటూ ఉండాలి కానీ గీవారు దాకా గిన్నెమంటావా? పోయి చెప్పనవా గీ అల్లయింది. ఇదేం చెప్తాందో పోరి. లవానియా, ఓ లవానియా. ఏంది పోషావా గిట్లా వచ్చినావు? ఏంది కాదే, నిన్న నేను అప్పాలు కాల్చినాక మూకుడు అప్పాల పుల్ల కొంచబోతానంటే ఎందుకు పోసావా, నేను రేపు దొంగకొని తెస్తా అంటివి. ఇక గీ అల్లా ఇంకా రేపోతివి. ఇక అప్పాల మూకుడుకి వచ్చిన ఈ టేపో తెత్తమని తోమ పెట్టిన పోషావా, పని వాడి ఇడిదాకా వచ్చినవా? తీసుకురాకపోదునా నేను? ఇక మరి ఏం చేయమంటవే, నువ్వంటే వాళ్ళ పొద్దుగాల అప్పాలు చేసి పని కొట్టుకుంటివి. నాకు ఒక్కటి అరెండ ఎన్ని పనులు అని ఉంటాయి. మళ్ళా నిన్ననే వచ్చే బిడ్డున్నాలుడు. ఇంకా నువ్వులు గాలి అల్లా పిండి పట్టించుకురావన్నాయే. నీదేమో ఇష్టం గ్యాస్ మొద్దు పెడితివి. నాకు కట్టెలు కాదే, పట్టదా టైం? మా అయితే తీ పోషావా, దండయ్యా మనిషికి నువ్వు వత్త అయిపోతుంది. అంతలా అయితే నేను 1 గంట సేపు వచ్చి పోషత్తది. అయితే కానీ మూకుడు అప్పాల పుల్ల రేపు బాంచ. సరే తీసుకొత్తది. ఏమైనా ఇంకెంత సేపే చెప్పండి రాయే, నాకు ఇంకా పట్టంత పని ఉన్నది. పిండి పట్టించుకురావాలి. గిర్ని కాడ ఎంత మంది ఉన్నారో ఏమో. నిన్ననే దోమ పెట్టినా అన్నది, ఇంకా నేనే పట్టుకత్తా అన్నది. నేను వచ్చిన కానీ ఇంక ఇంట్లోకి వెళ్తలేదు. ఇగో పోషవ్వా, అయ్యో ఓ పోషవ్వా, 4 అప్పాలు తీసుకపో. సైజుడు రాదు. ఏ అప్పాలెందుకే, అద్దుతే ఇప్పుడు నేను చెయ్యనా? ఉండని పోరగాను చాలా తింటారు. మరి మంచిగా చూసుకో, కంచుడు నీదేనా మరి? మళ్ళా తర్వాత మళ్ళీ ఉడతావు. ఇది ఇటు అది అటు ఎత్తే ముగ్గంటే ముగ్గైతుంది, ముగ్గంటే ముగ్గైతుంది. ఎక్కడో కొడుతుంది చిన్న. ముగ్గెత్తే గిట్లా నాలెక్క మంచిగా వేయాలి కానీ అచ్చిరానేసుడు ఎత్తే ఎట్టుంటది పండుగ పూట? ఏందే గట్ల చూడబడితివి? ముగ్గేయమంటే పెగ్గేయమన్నంత దానికి తివి. నేను చూడు ఎట్లేసిన్నో. ఈ తొవ్వకేమన్నా వచ్చింది నేను ముగ్గేసినాక? అత్తది ఎందుకు రాదు? మీసాలు పెంచడం మొగోడా అంటే ఎంటికలు పెంచి 7 సుట్ల కొప్పేస్తా అన్నాడట. ఎన్నికడికి నీ ఆసంటాడు. గీ ముగ్గేసే ముడతానవా నువ్వు? మురువనానే మరి. నువ్వు వేయమంటేనేమో తెల్ల ముఖం వేసుకొని ఇల్లంతా తిరిగిరావు. పండుగ పూట బోడబోడు ఉండొద్దని తెగించి ముగించిన ముగ్గును అటేనేనా మరి? ఏంది బిడ్డ గిరి ముచ్చట్లు పెడతారు? ఆగో చూడత్తా,
నీ బిడ్డను ముగ్గేయమంటే శాత కాలేదు కానీ నన్ను అనటానికైతే ఉరికెత్తాంది. అనుడు కాదు నిన్ను అనకల్ల గుద్ది తుణుకల్ల కెండ పెడతానే ఇంటోగా నువ్వు గీ ముగ్గేసి ఎగురుతానవా? అయినా నిన్నెవడేమన్నాడు? నిన్ను వేయకపోతున్నా ఇంకా చూడొత్తా అని చెప్తాను మా అవ్వకు. ఏంది అల్లుడు ముగ్గేసిండా? అవునత్త, నేనే వేసిన. మంచిగున్నదన్న ముగ్గు. ఇంకా గిదే కాదత్త, నాకు 16 సుక్కల ముగ్గు, 23 సుక్కల ముగ్గు, 32 సుక్కల ముగ్గు, హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు, ఇంకా బొచ్చడచ్చు. ఏ ఊకో అల్లుడు, నువ్వు గంగ చేసినవు అందంగల్ల పని అని గంధం పూసినట్టు చెప్తానవా? ఇంకా అయ్యో, ఇప్పుడు నేనేమన్నత్త? అవ్వ బిడ్డలు ఒకటే నన్ను శాపం రాకినట్టు రాకుతారు బండకేసి మాటలతోటి. మరి కాదా అన్నయ్య, నీకంటే కోపం ఎత్తేసుకొత్తది గాని నువ్వు ఇట్లా బజాట్లకొచ్చి ముగ్గులు ఎత్తే నరం లేని నాలుకలు శరం లేని మాటలు మాట్లాడతాయి. ఎరికేనా? నన్ను లంగం చేసి గొంగడి కప్పు పోతావా ఏంది పండుగకొచ్చి? ఆడళ్ళ బోడక్క లెక్క చేయబడితివి. అవ్వా, ఎవరన్నా అత్తగారింటికి వచ్చి ముగ్గులు ఎత్తరా? అల్లుడు అన్నాడు చెప్పు నువ్వే. ఎవరి ఇజ్జత్ ఇస్తావు? నువ్వు గిట్లా ముగ్గులు వేసుకుంటుంటే నా ఆరళ్ళ ముంగట నా పాలోళ్ళ ముంగట నా ఇజ్జత్ ఉంటదా అన్నయ్య? గమ్మ పెద్ద ఆరాలోళ్ళు అల్లుడు వచ్చిరు నలుగురు చూడుపో గిట్నే ముగ్గులు ఎత్తారా? ఇంకా వాళ్ళ పొద్దుగల తానం చేసి బొమ్మ బొట్టు పెట్టుకున్నావా? నన్ను చూడు మొగడా నిన్నటోళ్ళు ఉండనా అని నడితోగల నిలబడి ముగ్గులు ఎత్తాడు. ఇంకా నేనేం చేసిన అత్త? నాకు సుక్కమైతే సుక్క వస్తుంది, 16 సుక్కలు వస్తాయి, 12 సుక్కలు వస్తాయి అని చెప్తానవా? ఓ బాబా బాబా, ఎక్కడన్నా గీసొంటి అల్లు నేను ఏ రోజు గీగుల గిన్ని రోజులు. ఏంది బుజ్జిది? ఏంది నాకు ఇది? ఏం చేయనే అవ్వా, ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా గంతే. అద్దన పని ఎద్దులు ఎగవాడు చేస్తాడు. నాకెన్నడో కోపం రావాలి గాని ఈ బక్కోని బద్దితోడు పొంద పెడతా. అరే, నేనేమన్నా చెయ్యని తప్పు చేసిందానే గంతగానం గద్దలో లేకబడతారు నా మీకి? ఇవాళ సంక్రాంతిరేనే, పండుగ పూట ఆకిట్ల ముగ్గు లేకపోతే ఎట్లా అని వేసిన. దానికి నన్ను లంగం చేసి లడాయి కత్తారానే? వేయతి ఇంకోసారి. ఏదో మా అత్తగారి ఇల్లు అని వేసిన. మంచిగానే బుద్ధి వచ్చింది తీయి. ఏంది బుజ్జి అల్లుడు గిట్ల ఎత్తాడు? ఈ జెల్ల సాపకు ముళ్ళు ఉన్నదా? ఏమిటండి మీరు మాట్లాడేది? లేకపోతే మనం మునిగినట్టేనా? అటు ఇటు ఉన్నది. ఏంది అవ్వ గట్లా అంటావు? మనిషి మంచోడే గాని ఇగో కథలు ఎగ్గిట్లుంటాయి. ఏమో అని బిడ్డ, మంచిగా ఉంటదని మంచం కొంటే 3 వద్దులకే మూలకు పడ్డట్టు ఏ పాటి మొగోడు అనుకుంటే వెనకెనకకే పోతాండు. అవ్వా, ఆయన ముచ్చట ముంగటేసుకొని పండుగ పూట తలకాయ ఖరాబ్ చేసుకున్నాడు ఎందుకు గాని అప్పాల కంచులు అడకత్తాను అటేవేనవేందే? ఏ కాలమైనా నువ్వు పోయి చింత కింది నరసదినే కోడలు కలిసిందే, అది బొంబాయిలు ఉంటది కదా. ఎన్నడో వచ్చిందంటే మళ్ళీ గీళ్ళ కనబడ్డ వాళ్ళు ఎప్పుడు వచ్చినావు బిడ్డ అని మందలు ఇచ్చిన. అది చదువుకున్న పొరిగి ఇంత ఎత్తయిందే. అది ఎంత ఎత్తైతేందే అవ్వా? ఏమో పండుగ పూట పని ఇచ్చి పెట్టుకొని దాంతో ముచ్చటకైనవా? ఏ కాలమైనా నీ కోసం చూడటి. పా జల్ది పని చేసుకుందాం. ముచ్చటకు మూతులు జాపుతుంది. పా జల్ది. నేనేం చేసినా నచ్చదు వీళ్ళకు. పండుగ పూట నా పెళ్ళానికి ఇంత ఆసరాయిదాం అని చూస్తే నన్నే లంగం చేసిర్రు. ఇంకోసారి చెయ్యనే చెయ్య. మీ పని మీరే చేసుకోరు, నాకేం అవ్వ. ఏదో ఆకిట్ల ముగ్గు లేకపోతే ఎట్లుంటుందని వేసిన. ఓ దానికేమో అత్త మా ఆరాన్లు అల్లుళ్ళు చూలిపో అట్లున్నారు ఇట్లున్నారు అని అంటాంది. బాబుజ్జి, ఆ నేను గిర్ని కాడికి పోయి పిండి పట్టించుకొని అత్తా. మన నువ్వులు నవ్వున్నాయి జరగాలి. ఏ గా దుకాణంకి ఇప్పుడు ఎందుకు ఎడతాను? వేపలు తింటారు అప్పాలు. గట్టన పెడితే సంక్రాంతి పండుగ అయినా ఏదున్నా లేకున్నా సకినాలు పోసుకోకుంటే ఎట్టనే? ఏ పాటు బిడ్డ, కిలన్ని బియ్యం నానబోసిన పండుగ పూట మంది మొక్కం చూస్తే ఎట్లుంటది? పతాకం తల్లిగారి ఇంటికి పోయింది, ఒక్క 4 సకిన వక్కలన్నది ఏలేదు అనుకోదా మీ అత్త? ఏ గామేమనుకుంటదే అవ్వా? అవేమన్నా తింటదా అప్పాలు? నాకు పని లేకపాయే. దేవుని ప్రసాదం దయ్యాల పాలైనట్టు అవుతుందని ఆలోచించుతన్నా. ఆలోచించుడు ఎందుకే? ఆరం చూసి బోనం చేయాలకంతే. ఊకుక వేసుకుంటామా అనే పండుగ కచ్చి సకినాలు పంపకుంటే ఏమనుకుంటది మీ అత్త? ఆమె తినని తినకపోని పంపుడు నా ధర్మం. పోయి పట్టించుకొత్తాగు. అవ్వా, నువ్వు పోవడం ఎందుకే? ఆయనకి ఇత్తైనా పట్టించుకొత్తడిది. ఓయ్, ఈ సాకినాల పిండి పట్టించుకరాపో. ఇవరిదాకా బాగానే మాట్లాడిరు కదా, మళ్ళీ ఎందుకు చెప్తారు నాకు పని? నేను పోను. పోనంటే ఫ్యాన్ దింపినట్టు దింపుతా ఇంటికల పట్టి. చెప్పిన పనేమో తప్పిస్తావు, అద్దన్న పనేమో ఎగవాడు చేస్తావు. అలవాట నీకది? ఇప్పుడు గాడిదాకి ఎవడవుతాడే కాళ్ళని ఓంగా?
అంతలా అయితే రాళ్ళు రేవు చేసి పొయ్యంటి పెట్టతి అంతలా అయితే రాళ్ళు రేవు చేసి పొయ్యంటి పెట్టతి మొగోని నువ్వు లేకపోతే మేమన్నయ్య నాకు తెలియక అడుగుతున్నా ఓ నీ పాపం పాడుగాను మగబాయి గానట పొయ్యి కాడుంటట ఆడక్కల మాట మేము పిండి పట్టించుకొస్తామాట గిర్ని కాడికి పోయి రోడ్డు పోన్నా ఇప్పుడు మేము నిన్ను ఏమన్నామయ్యా మొక్కమంతా పెంటోలో పెట్టుకొని నడి దర్వాజాలో కూర్చున్నావు చేతులు ముంగట పట్టుకొని పండుగోలేమో అన్నట్టుగా ఒక్కొక్కరు అల్లుని చూడుకో చిలుకల పని చేసుకొస్తాండ్రు ఇది కట్టెలు చెక్కలు ఏమన్నావునా ఇంకేమన్నా పని గిట్ట చేయమన్నానా అయ్యో లేవయ్యా మళ్ళీ అట్టే కూర్చుని చూడబడుతుంది ఏందేమో పోగా వినయ్ గారి దగ్గర కూడా మంచిగా పడతాడు గిర్ని మా పట్టించుకొత్తతి ఇగో అయ్యా జరా మంది బాగున్నారని అట్టుగానే వచ్చావు పట్టించుకొని రాక 10 నిమిషాలు అటుటైనా మంచిదే పట్టించుకొని రా అల్లుని కథ చూస్తే నాకేదో అనుమానం వస్తుంది బిడ్డ అందరు ఎడ్డమంట అయినా తెడ్డమంటాడు ఇప్పుడు ఏం చేద్దామంటావా? ఏం చేద్దామంటావా నేను చెప్తాగు లేకపోతే నీ బతుక ఆగమయ్యేటట్టున్నదే ఏమో ఏందో నాకు గీసొంటాలుడు దొరికిండు ఇంకా బల్ల మీద పోనున్నది తేపో ఒక్కొక్కరు అల్లుండు చూడు ఎత్తున్నాడు ఉన్న అల్లుడు ఎత్తున్నాడు నన్ను ఊళ్ళో నవ్వుల పాలు చేసేటట్టే ఉన్నాడు ఫోన్ ఎందుకే? ఇంకా గిర్ని వినయ్ గారికి కలుపు వినయ్ అని ఉంటది వీడేదో పాట పెట్టుకున్నాడు హలో అరే వినయ్ గిర్నికాడనే ఉన్నవారా ఇగో మా అల్లుడు పిండి పట్టించుకొస్తానని గిర్నికాడికి వస్తాడు నువ్వేం చేస్తావంటే పోషవా నాకు అంత అర్థమైంది మీ అల్లు సంగతి నేను చూసుకుంటా ఆగో అత్తుండు నేను మళ్ళా పోయేది సరేనా ఇగో అన్న గీ సకినాల పిండి పట్టు పడతా గాని నువ్వుగా పోషవల్ల అల్లుడు కదా కాదు ఆ పోషేమా అత్త తన్ని పన్న పెడితేంది పన్న పెడితే అంతేంది గాని అంతకంతే నువ్వు ఎప్పుడొచ్చినావు నేను నిన్ననే వచ్చిన సంక్రాంతి పండుగ కదా ఒక్క రోజున ముందు రాకపోతే ఎట్లా అని వచ్చినా గాని ఏం సంబరం లేదు కానీ అయ్యో ఎందుకట్లా బాధపడతావు ఏమైంది బాధపడకుంటే ఏం చేయమంటావు పండుగ పూట పప్పు కూర వండితే కాళ్ళ దాకా కూలబడ్డట్టు ఉన్నది నా కథ పండుగ కదా ఇంట్లో ఇంత ఆసరైదాం అందుతే అందరు నన్ను అంటారు అయ్యో నువ్వేదో ఆశ్రయిదాం అనుకుంటే నిన్నే గా ఎత్తుర్రా అందరూ ఈ లోకం గట్లే ఉంటది నువ్వేం బాధపడకు ఏయ్ ఏమో పిండి పట్టమంటే పిండి నువ్వు విసుకున్నట్టే విసుకుతున్నావు ఏమనిపిస్తుంది పానం ఏయ్ నువ్వు మస్తున్నావు తెలుసా సూపులకి సొప్పబడిన సప్పసప్పగున్నా పట్టుకుంటే మాత్రం పొట్టుబడి చేస్తట్టున్నావు కదా ఏంది పొట్టు చేసేది నా బట్టలు నీ కథ అంత ఎత్తున ఉన్నది కదా ఏయ్ నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది బొత్తవాలుగా దగ్గ తిని ఊరుతానం అనిపిస్తుంది నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తోక చూపులకు తుమ్మ ముద్దలు వాటనే ఉన్నది కానీ అట్టిదే నువ్వు సపరేట్ పిండి పట్టుకో నేను పోతా ఛీ నువ్వు నన్ను అర్థమే చేసుకుంటలేవు నీ కథ నాకు మా అర్థమైంది కానీ నువ్వైతే పిండి పట్టుకో పడుతుంది పోరానికి పిసనా నువ్వు పిండి పట్టమంటే జబ్బలని విసుకుతాడు మెత్తగా పట్టిన ఏమైందిరా వినయ్ ఏమంటాడు మా అల్లుడు అయ్యో పోషవా మీ అల్లుడు మంచిగా ఉన్నాడు నువ్వే అనుమాన పడుతున్నావు మీ అల్లుడు మీద అనుమానం కాదురా ఆయన కథలు అలాగున్నాయి నీతోటి మంచిగా మాట్లాడిందా లేకపోతే అటు ఇటు చేసిండా మనిషి మంచిగా ఉన్నాడు కానీ కొద్దిగా మాటలే వెనక ముందు ఎత్తుండు గదే అర్థం అయితలేదు నీకు ఎట్లా తెలవాలిరా మరి మనిషి కథ ఏం కాదు పోషవా నువ్వేం బాధపడకు మీ అల్లుడి అనుమానంతో నన్నే అటు ఇటు చేపిత్తివి నాకే ఇచ్చేది అనిపించింది అవ్వో ఇక నీకు ఉన్నది ఇజ్జత్ కానీ నేను చేయమంటున్నవే నాదిరా సరే నేను సకినాలు పోసుకోవాలి పోతాన్నా
అవ్వా ఉప్పు సైజు చూసినావానే కలిసిందా మంచిగా ఏ కలిసిందే. పోసావా నువ్వులే కనబడతలేవు అన్న ఇంక నువ్వు పోతేమో మాదనలో అయితే మంచిగా పోసి కలిపిన. ఏ నువ్వులు ఎందుకు పోయలేదే, నువ్వులు పోసినా పోసినా అన్ని మంచిగానే కలిసినాయి కానీ తెల్ల తెల్లనే కనబడుతుంది అంత పిండి. చాలు ఇక ఎంతసేపు ఇసుకుతావే ఆ గిన్నెలు వేసి పిండి కాలినాక కనబడయా అని. కొంచెం వేసి ఇటు మంచిగా మొక్కినవారా ఉక్కిన పిండి పొయ్యి చెప్ప కావాలి. బాగా మెత్తగా అయిన పిండి ఏంగా అదే గుర్తు. ఏం కత్తి గాలికి తడారదా. ఓ లావణ్య జరా సన్నగా పోయి అయ్యపురాలకు పంపాలి, మెచ్చది మళ్ళానే. అయ్యో మంచిగానే వస్తుంది పోసావా, నువ్వులు పోసినా అంటే కదా అంత తెల్ల తెల్లనే కనబడుతున్నాయి అంత పిండి. ఇంక నీ పోతేమో దుకాణంలో కొనుకొచ్చి పోతేమో మంచిగా పలపాలు ఉంటాయి అప్పాలు గిట్లనే వేసుకుంటారా. ఇంకా మీ అపరాలకు పంపిస్తానంటావు ఈ పిండిని చూసి ఆమె గిట్లనే పోసిందా అనదా. ఏ పోసిన్నే గీ పచ్చిపిండిలో ఏం ఏర్పడతాయి నువ్వులు, మా అయ్యపురాలు మెచ్చకుంటేందే ఆయనకో నాడు నువ్వుల ముద్దలే చేసి పంపుతా. ఇగో నవ్వ సకినాళ్ళ నువ్వులు లేవన్నమాట, మరి ఇగో నువ్వుల ముద్దలు పంపుతాన్న తిను అని పంపుతా. మా వంపుతో కానీ జల్ది కాని అవ్వా అద్దంటే ఒకటి ముంకటేసింది పొద్దు పోతుంది మళ్ళీ చీకడైతే కానీ. కానీ లావణ్య ఎన్ని వేసుకున్నా సంక్రాంతి పండుగ నాడు అప్పాలు చేసుకోకపోతే పండుగ లెక్కనే ఉండదే. మళ్ళా సకినాలు పోసుకోకపోతే అన్నం వేసుకొని కూర వేసుకొని ఉంటది. ఇక నా బిడ్డ అంటుంది ఇవన్నీ ఎందుకే అవ్వా, ఈ సకినాలు ఎందుకే, ఏం పని లేదా నీకు ఎవరు తింటారా అంటుంది. అవునే మీ అవ్వ అన్నట్టుగా సంక్రాంతి అంటేనే సకినాలే, సకినాలు అంటేనే సంక్రాంతి పండుగ కాదే. నేను చెప్తే దానికి ఏం తెలుస్తుంది లావణ్య, గివ్వా ఏ సకినాలు అంటే నాడు మేం చేసినట్టయితే మీతోటి ఏం చేసుడు అవునే. మేము ఒక్కొక్కలం అయితే కుంచాలు ఎత్తుం సకినాలు, తెలందాక ఒకలించుకోగలం సకినాలు పోయేపోదు. అబ్బా ఇప్పుడు పని తీరతలేదని టైం లేదని చిన్న చిన్న చిట్టల్లా చిన్న మూకుళ్ళల్లా ఈ స్టవ్ల మీద పెట్టి అట్లా పేరుకు 4-5 ఎత్తారు. కానీ అప్పుడు ఆ కథ అలాగుండేనే. సంక్రాంతి పండుగ అంటే ఉత్త చిన్న పండుగ అనుకుంటున్నావా బుజ్జి, కొత్త పంట కొత్త అల్లుండ్లు వినబడ్డదా, ఇంటి నిండా మంది మానవరాలు తీరొక్క పిండి వంటలు ఎగిలివరంగా లేచి అలుపూతలు చేసుకొని ముగ్గులేసి ఆవు పెండ తెచ్చి గొబ్బమ్మలు చేసి గరకపోసలు పెట్టి నవధాన్యాలు తీరొక్క ధాన్యాలు పెట్టి రేగుబంది పెట్టి భోగి మంటలు ఒకటి అరెండే ఏది పడితే అదే తినేటి అన్ని చేసుకొని ఫలారాలు పండ్లు పెట్టి మనవరాళ్ళు కోళ్ళు కోసుకునుడు గారెలు. ఈ పండుగకైతే దూరం ఉన్నోళ్ళు కూడా వచ్చి అవ్వాయిలతోటి పొరగడ్రతోటి గడిచిపోతారు కాదే. నీకేమెరికైనా బుజ్జి, మా వద్దన్న కానీ సకినాలు వస్తుందని దీర్ఘాలు తిత్తన్నావు. ఇగో లావణ్య మీరు ఇంత పోయిర్రే ఆ ఉపాయ అంటుకునే నేను ముక్కుడు పెట్టి కాలుతా, ఆరిపోతాయి మళ్ళా ఇచ్చుకుపోతాయి అట్టిగా. అబ్బో ఇగో సరితైతే మంచిగా పోతాయి చిన్న మా సకినాలు. అది పోతే చేతి గాజులు వచ్చినట్టే గుండ్రంగా వస్తాయి. అది పోతుంటే సకినాలు నాకు చిత్రం అనిపిస్తుంది తెలుసా. ఏ తీయే గదేం పోసింది గాని నాయ చూడు ఎంత ముద్దుగున్నాయో, ఎంత మంచిగా పోసినా. అది నా దగ్గర నేర్చుకుంది, దాని గురించే నా దగ్గర చెప్తున్నావా. నాయ చూడు బొంగురాలు లెక్క వచ్చినాయి. నీ ముఖం పోసినావు కాంతి, నీ ముఖం పోసినావు కాంతి, నీ పని నువ్వు చూసుకో. ఇంకా మాట్లాడుతున్నావు. నువ్వు పోసిన సకినాలు చూడు 33 దిక్కులు చూస్తున్నాయి, ఇంకా నేను పోసినా అని చెప్తానవా. ఆ గిన్నిటి గిట్లుంటా ఈ సకినాలు పోతే, నేను పోతా చూడు. ఓ అత్త ఆ సకినాలు మాడిపోతాయి, నా దిక్కేం చూస్తున్నావు అటు చూడు. ఏ ఊకో అల్లుడు అన్ని అంకలు పెడతావు, నాకన్నా మంచిగా పోసి ఆడిది ఉందా ఒకసారి చూపి చూస్తా. అవ్వో నీ పోసే పోసుడికి ఇంకా ఆడిదిగా ఉన్నా, నీకంటే మంచిగా పోతా చూడు నేను.
అల్లుడు నీకెందుకయ్యా వాళ్ళు పోసుకుంటారు కదా నీ పని నువ్వు చూసుకోపో గా ఇంట్లో ఒక టీవీ ఎత్తుకోపో. ఏడ వస్తారా అత్త మన్ను కాడ వస్తారా దుబ్బ కాడ వస్తారా ఏమైనా సకినాలేనా సకినాలంటే గిట్టనే ఉంటాయా పొయ్యి రాకుండా పోకటెక్కువ ఉన్నది ఈమెకు ఆమెకంటే మంచిగా నేను రోజు చూపిస్తా చూడు ఏమో బాగా మాట్లాడతాను. అరే అర్థం చెప్తే తినవడతలేదు నీకు ఈడికెళ్ళినాడు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకో ఏం చేసుకో. ఆయన గట్లనే ఎత్తాడు కానీ నువ్వు పోయిచిందమ్మా. ఏం రీతి సకినాలు పోసే రీతి కదా గట్ల పోయేది గిట్ల పోయాలన్నందుకు నన్నే పేరు నిలబెడతారు. పోసుకోర్రి నాకేం దవ్వా నేను ఎన్ని పోయలేదు ఎన్ని చేయలేదు నాకే అంకలు పెడతారు పోసుకోండి నాకేం మంచి చేద్దామని చూస్తే నన్నే లంగం చెప్తారు ఇక ముంచినా మంచి చేద్దు తీ. అగో రమేష్ ఎటు పోతున్నావే? నేను ఎటు పోతే నీకెందుకు నా ఎంబడి పడతానవేందో ఉండే కాడు ఉండబుద్ధి కాదా నీకు? ఏంది అంత గట్ల మాట్లాడుతున్నావు? ఓ నేను అప్పట్లెక్కనే ఉన్నా అనుకుంటున్నావా? అయ్యో గట్ల కాదే, మీ అత్త చెప్తేనే నేను గట్ల చేసిన. మా అత్త చెప్పిందా ఏమని? నువ్వు ఇంటికాడ అంతా అటు ఇటు చెప్తున్నావట కదా, నీ సంగతి ఏందో చూడు అని మీ అత్త చెప్పింది. అందుకే నేను గట్ల చేసిన. నేను అట్లాంటోని కాదు. అవునా? అంటే మా అత్తకు నా మీద గంత అనుమానం ఉన్నదా? నాతో చెప్తలేదు మరి ఏ ఊక రమేష్, గవన్ని నీతో చెప్తారా? నిన్ను నీ మాటలు చూసే నిన్ను అంచనా ఎత్తారు. నువ్వే మంచిగా ఉండాలి. ఆగో నా మాటలకి ఏమైంది? తడక మీద పిడుకోలే మంచిగానే ఉండే. మంచిగానే ఉండాలని నీకు అనిపిస్తే సరిపోతుందా? వాళ్ళకి అనిపించాలి. అయితే ఈ కాంచెల్లి మంచిగా ఉండాలి. చిపాడై గట్ల అనుకుంటారా నా గురించి? సరే గాని ఎటు పోతావు? కానీ నర్సయ్యలో కోడి దొరుకుతలేట. ఆయన ఫోన్ చేసి ఓసారి రారా అంటే వాళ్ళ ఇంటికే పోతాన్నా. సరే పోయేత్తా. అబ్బా ఒక పని అయితే అయిపోయింది చిన్నమ్మా. అయిపోయిందిరా. ఏమైంది పోషక్క? అప్పాలు చేపించుకొని అట్టిక తోలుడేనా? మరి కౌసుతోని తినబెట్టుడు ఉందా లేదా పండుగ పూట? నీ కౌసు చల్లగుంటా కౌసు ఎందుకు లేదే? నువ్వు ఇవాళ రేపు 2 రోజులు తిన్నగా నోడివారి పుంజుకి ఇంత పెద్ద పుంజు ఇవా అని నర్సిగానికి పొద్దుగల పైసలు ఇచ్చొచ్చిన. ఆడు పట్టుకత్త పోక్క అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి పుంజు లేదక్క తప్పించుకొని పోయింది ఏం చేయాలంటాడు. నేనేం చేయాలి చెప్పిగా? అయ్యో పండుగ పూట కూడా పప్పు షారేనా అక్క? పండుగ పూట పప్పు కూర ఎందుకుంటది చిన్నత్త? ఇగో నరసింహావది నాటుకోడు పట్టుకొచ్చిన. ఏంది నువ్వు బతుకొచ్చినవా? అరే అవును పోసావా, మన ఎవరికి దొరికిన కోడిని మీ అల్లుడు పట్టుకొచ్చిండు. మీ అల్లుడు మామూలుడు కాదు. అవునా? ఏందో అనుకున్నా గాని నా మొగుడు సిపాయే. మరి ఏందనుకున్నావే నీ మొగడంటే? మాల్ మసాలా వేసి మంచిగా ఉండు. ఏందో అనుకున్నా గాని నా అల్లుడు గట్టోరే. ఇటు అల్లుడు నేను అంటుతా. అవ్వా నేను కూర అంటుతా గాని నువ్వు గబ్బోల్దో మిల్లాకులుడు పోయే. ఏ అవన్నీ పనులు నేను మా చేస్తా గాని మీరు కోన్ని పొతం చేసి కూర అండి పోర్రి.